సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. ఈరోజు మహబూబ్నగర్ జిల్లా తెలంగాణ గెజిట్ అధికారుల సంఘం సుమారుగా 876 మంది సభ్యులతో గల సంఘానికి ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత ప్రాథమిక సభ్యత్వం పూర్తి చేసుకొని జిఏడి వారి ఆదేశాల మేరకు బైలా అమెండ్ చేసుకొని ప్రాథమిక సభ్యత్వం కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఓపెన్గా సీక్రెసీ లేకుండా ఎలక్షన్ నోటిఫికేషన్ ఇష్యూ చేసి ఐడిఓసి ప్రాంగణంలో మీటింగ్ హాల్లో ప్రాథమిక సభ్యుల ఆధ్వర్యంలో నామినేషన్ స్వీకరణ జరిగి ఏకగ్రీవంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలంగాణ వచ్చిన పిదప కూడా ఏ సంఘానికి కూడా 33 రాష్ట్రాల్లో అదేవిధంగా హెచ్ఓడి బ్రాంచి సెక్రటరీ బ్రాంచ్ల్లో మెంబర్షిప్ కంప్లీట్ చేసుకొని ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వం కండక్ట్ చేసిన సంఘం ఏకైక సంఘం తెలంగాణ గెజిట్ అధికారుల రాష్ట్ర సంఘం. తదుపరి అన్ని జిల్లాలకు కూడా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఎలక్షన్స్ ఒక రౌండ్ సీల్ తోటి స్టాంపు తోటి ప్రొసీడింగ్ కూడా బహిర్గతంగా ఓపెన్గా పెట్టిన ఏకైక సంఘం తెలంగాణ గెజిట్ అధికారుల సంఘం. తెలంగాణ గెజిట్ అధికారుల సంఘం ఒక బానిస సంఖ్యల నుంచి బయటపడి ప్రజాస్వామ్యయుతంగా ఈరోజు అన్ని జిల్లాల్లో ఎవరైతే పోటీ చేయగలుగుతారో ఈ డిపార్ట్మెంటు ఆ డిపార్ట్మెంట్ కాకుండా 106 ప్రభుత్వ శాఖలలో 42,000 మంది గెజిట్ అధికారులుగా ఉన్న సంఘానికి అన్ని జిల్లాలు కంప్లీట్ చేసుకొని ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడున్న నాయకులతోటి పాలమూరు బిడ్డలతోటి అదేవిధంగా ప్రభుత్వ అధికారులు సీనియర్ అధికారులుగా ఉన్న మొదటి లెవెల్ గెజిటెడ్ నుంచి గెజిటెడ్ అధికారుల సంఘ ఎలక్షన్లు ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలల్లో జిఏడి ఆదేశాల మేరకు మేము ఎలక్షన్లు నిర్వహించుకున్నాం. ఇది లాస్ట్ జిల్లా. ఈరోజు మహబూబ్నగర్ జిల్లా ఎలక్షన్లలో ఎన్నికైనటువంటి ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి విజయ్ కుమార్ గారికి, సెక్రటరీగా ఎన్నికైనటువంటి వరప్రసాద్ గారికి, వాళ్ళ టీం మొత్తానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఎప్పుడు కూడా మన హక్కుల కోసం సమస్యల సాధన కోసం పనిచేస్తుంది. కాబట్టి ఉద్యోగులందరూ ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలను ప్రజలకు అందజేయాలి. అట్లనే మన హక్కుల సాధన కోసం కొట్లాడాలని, ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకురావాలని సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేనటువంటి 33 జిల్లాలకు టీజీఓలో జిఏడి దగ్గర లెటర్ తీసుకొచ్చి మా ఏలూరు చిన్న గారి నాయకత్వంలో ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక గజాధికారులు పెన్షన్ అందరి పక్షాన అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల పక్షాన సమస్యలు పరిష్కరించడానికి మన కుటుంబంలో సభ్యుడిగా ఉద్యోగులకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించడానికి వారు అనినిత్యం ఒక రోజులో 16 గంటలు పనిచేస్తూ మనల్ని అందరినీ ఐక్యమంత్రి చేసేందుకు మా సీనన్న గారికి, సత్యన్న గారికి, శ్యామన్న గారికి ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి ఉద్యమాలకు గడ్డగా ఉన్నటువంటిది తెలంగాణ రాష్ట్ర సాధన లోపల పాలమూరుకి వెళ్ళే గౌరవ అప్పుడున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గెలిపించడం జరిగింది. ఏదో పాలమూరు ఉద్యోగుల యొక్క పాలమూరు యొక్క ప్రజల యొక్క వాడి వేడి తెలుసు కాబట్టి అప్పుడున్నటువంటి నాయకత్వంలో తెలంగాణ ఉద్యోగుల యొక్క సమస్యల పరిష్కారానికి మేమంతా కూడా ఐకమత్యంతో కలిసి పనిచేస్తామని చెప్పేసి ముఖ్యంగా యువకులు ఇప్పుడు ఎన్నికైనటువంటి కార్యవర్గం జిల్లా కార్యవర్గం యువకులు ఉన్నటువంటి విజయ్ కుమార్ నాయకత్వంలో, వరప్రసాద్ గారి నాయకత్వంలో మాకు సీనియర్ అయినటువంటి టైటస్ పాల్ గారు కావచ్చు, యాదగిరి అన్న కావచ్చు, రవీంద్ర రెడ్డి అన్న గారు కావచ్చు, అందరి పేరున్నటువంటి మా మిత్రుల సహకారంతో ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నికడానికి సహకరించినటువంటి గంగాధర్ కావచ్చు, శ్రీనుగౌడ్ కావచ్చు, అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ మీరైతే మా అధికారులు ఎవరైతే ఆలోచన ఉన్నదో ఉద్యోగుల సమస్యల పరిష్కారం గురించి అలపెరగకుండా పోరాటం చేస్తామని చెప్పేసి మా ఉద్యోగుల లోపల గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మెప్పించి తెచ్చుకున్న ఈ ప్రజాప్రభుత్వంలో మా ఉద్యోగులకు ఖచ్చితంగా మంచి చేయడానికి మా శక్తి మేరకు పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈనాటి తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ మహబూబ్నగర్ జిల్లా ఎలక్షన్కు విచ్చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షులు ఏలూరు సీనన్న గారికి మరియు జనరల్ సెక్రటరీ అన్న సత్యనారాయణ గారికి మరియు రాష్ట్ర కార్యవర్గానికి అదేవిధంగా ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ రామకృష్ణ అన్నగారు ఆల్రెడీ మన స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, నా మీద ఇంత పెద్ద బాధ్యతలు పెట్టినందుకు మీరు చెప్పే సూచనలు సలహాలు పాటిస్తూ మీకు ఎల్లవేళలా మేము అండగా ఉంటామని మహబూబ్నగర్ యావత్ ఉద్యోగుల పక్షాన తెలియజేస్తున్నానన్న.